Welcome to Vamka Math for all competitive exams. వెల్కమ్ టు వాంకా మ్యాథమెటిక్స్ టీఎస్ఐ సెట్ 2024. సో ఫ్రెండ్స్, ఈరోజు అంటే 8th రోజు మనకి రెస్పాన్స్ షీట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో మనకి అఫీషియల్ వెబ్సైట్లో రెస్పాన్స్ షీట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని వారికి వచ్చిన స్కోర్ని వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు. అయితే ఈ స్కోర్ని వెరిఫై చేసే క్రమంలో వారికి ఏమైనా క్వశ్చన్స్ డౌట్ వస్తే, అంటే మనం పెట్టిన ఆన్సర్ కరెక్టే కానీ అక్కడ రాంగ్ ఆన్సర్ ఇచ్చాడు అనే సిచ్యువేషన్స్ ఉంటాయండి కొన్ని. సో అటువంటి వాటిని ఆబ్జెక్షన్స్ మనం చేయొచ్చు. సో ఈ ఆబ్జెక్షన్ చేయడానికి రేపు ఈవినింగ్ వరకు టైం ఉంటుంది, అంటే 9th రోజు ఈవినింగ్ వరకు మనకు టైం ఉంటుందండి. సో ఈ ఆబ్జెక్షన్ చేయడం కోసం మనం ఒకసారి పేపర్ కనుక చూసినప్పుడు ఇందులో ఏ క్వశ్చన్స్ మిస్టేక్స్ వచ్చినాయి అనేది కూడా గమనించాలి. అయితే ఈ టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ 3 షిఫ్ట్లు జరిగిందండి. సో మనకి 5th రోజు 2 షిఫ్ట్లు, 6th రోజు 1 షిఫ్ట్ అండి, మార్నింగ్ షిఫ్ట్ జరిగింది. అయితే పిల్లలందరూ కూడా ఒక విషయం అయితే స్పెసిఫిక్గా కన్ఫామ్గా చెప్పారండి, పేపర్ మొత్తం టఫ్ ఉంది, చాలా టఫ్గా ఇచ్చాడు పేపర్, టైం అస్సలు సరిపోలేదు అని చెప్పి చాలామంది పిల్లలు కామెంట్స్ రూపంలో కానీ పర్సనల్గా ఫోన్ చేసి కానీ మనకు చెప్పడం జరిగిందండి. అయితే మేము చెప్పిన ఆన్సర్ ప్రకారం ఏంటంటే, పిల్లలు చెప్పినప్పుడు పేపర్ నిజంగా టఫ్ ఇచ్చిండేమో అనుకున్నాము, కానీ ఇప్పుడు పేపర్ చూస్తే అట్లా అనిపించట్లేదండి. సో పేపర్ ఏదైతే ఉందో మీడియం పేపర్ అండి, ఈ పేపర్ అనేది మీడియం పేపర్. సో థియరీ ఎగ్జామ్ తోటి ఎప్పుడు కంపేర్ చేయొద్దు కాంపిటేటివ్ ఎగ్జామ్ని. సో థియరీ ఎగ్జామ్ వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్ వేరు. సో కాంపిటేటివ్ పేపర్లో ఈజీ క్వశ్చన్స్ అన్నీ ఒక జాగల, టఫ్ క్వశ్చన్స్ అన్నీ ఒక జాగల ఇవ్వడండి, ర్యాండమ్గా ఇస్తాడు. సో ఈ పేపర్ మీరు గమనించండి, మ్యాథమెటిక్స్ పార్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. సెక్షన్ ఏ 75 మార్క్స్, సెక్షన్ బి 75. ఈ 150 మార్క్స్లో 110, 120 క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయండి. 20 నుంచి 30 క్వశ్చన్స్ మాత్రమే మోడరేట్ అంటే యావరేజ్గా ఉన్నాయి, మరి టఫ్ కూడా లేవండి. కరెక్ట్గా ప్రిపేర్ అయిన విద్యార్థులు ఎవరైనా కూడా వితిన్ ద టైం 110 వరకు 120 వరకు కేవలం మ్యాథమెటిక్స్ని స్కోర్ చేయొచ్చు. సో ఇంగ్లీష్లో ఒక 25 to 35 కమ్యూనికేషన్లో స్కోర్ చేసినా కూడా వాళ్ళకి 140 స్కోర్ ఈజీగా వస్తుందండి. అయితే చాలామంది పిల్లల్లో సేమ్ ప్రీలిమ్ అంటే ప్రాబ్లం అంతా అందరి దగ్గర ఉందండి, మన ఒక్కడి దగ్గర కాదు. ఈ ఎగ్జామ్లో 110 నుంచి 120 కూడా వెరీ గుడ్ స్కోర్ అండి, 110 నుంచి 120 వరకు కూడా వెరీ గుడ్ స్కోర్. సో 120 వరకు వచ్చినా, 110 వచ్చినా, 100 క్రాస్ అయినా మీరు మంచి ర్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ వీడియో స్పెషల్గా ఏంటంటే, ఇప్పుడు మనకి 5th రోజు జరిగిన ఎగ్జామ్ షిఫ్ట్ 1 ఏదైతే ఉందో, అంటే ఫస్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఇందులో ఉండే మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయడం కోసం వాటిని ఎలా అబ్జెక్షన్ చేయాలి, అంటే అక్కడ మిస్టేక్స్ ఏంటి తెలుసుకోవడం అండ్ అబ్జెక్షన్స్ ఎలా చేయాలి, ఈ 2 విషయాలు కూడా నేను క్లియర్గా చెప్తానండి. ఓకేనా? సో ముందుగా ఈ పేపర్ కనుక చూస్తే మనకి ఈ పేపర్ మొత్తంలో ఒక క్వశ్చన్ మిస్టేక్గా ఇచ్చాడండి. సో క్వశ్చన్ నెంబర్ 7 అంటే డాటా సఫిషియన్సీ. బట్ మీ పేపర్లో 7 ఉండొచ్చు, వేరే ప్లేస్లో కూడా ఉండొచ్చు. అప్పుడు మనకు వెళ్ళిపోయేది ఏంటంటే క్వశ్చన్ ఐడి. సో ప్రతి క్వశ్చన్కి క్వశ్చన్ ఐడి ఉంటుందండి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 7, బట్ క్వశ్చన్ ఐడి ఒకటి ఇస్తాడు, 2099631464. ఇది క్వశ్చన్ ఐడి. సో ఇప్పుడు మీ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 7 వేరే ఉండొచ్చు, కానీ మీరు సెర్చ్ కొట్టండి, క్వశ్చన్ ఐడి కొట్టండి, సేమ్ ఎక్కడైనా సరే ఈ ఐడి తోటే సేమ్ క్వశ్చన్ మీకు రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏదైతే ఉందో, అమంగ్ ద 4 పిన్స్ PQRS హూ ఇస్ ద టాలెస్ట్ అని ఇచ్చాడు. 4 స్నేహితుల్లో పొడవైన వ్యక్తి ఎవరని ఇచ్చాడండి. అయితే ఇక్కడ ఆన్సర్ రాంగ్గా ఇవ్వడం జరిగింది. సో జనరల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ఫస్ట్ది ఒకటి సరిపోదు, ఇండివిజువల్గా సెకండ్ది కూడా ఒకటి సరిపోదు, కానీ 2 కలిపితే ఆన్సర్ వచ్చే అవకాశం ఉందండి. చూడండి ఒకసారి, Q ఈజ్ ద టాలర్ దెన్ P అని ఇచ్చాడు. సో Q ఈజ్ టాలర్ దెన్ P అని ఇచ్చాడు. ఓకే, సో Qని ఫస్ట్ రాస్తున్నాను, P తర్వాత రాస్తున్నాను. ఇక్కడ RS లేదు కాబట్టి ఒకటి ఎలాగో సరిపోదు. సెకండ్ స్టేట్మెంట్లో P లేడు కాబట్టి సెకండ్ ఒకటి ఎలాగో సరిపోదు, కానీ 2 కలిస్తే ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది, మీరు గమనించండి. సో రెండో పాయింట్ ఏంటి, R ఈజ్ ద షార్టెడ్ దెన్ Q. సో R ఈజ్ షార్టెడ్ దెన్ Q. సో R అనే పర్సన్ షార్టెడ్ దెన్ అంటే P కంటే పెద్దగా ఉండొచ్చు, P కంటే చిన్నగా ఉండొచ్చు, కానీ ఎక్కడున్నా కూడా Q కంటే చిన్నగా ఉన్నాడు. సో P అనే పర్సన్ Q కంటే చిన్నగా ఉన్నాడు, R కూడా P కంటే చిన్నగానే ఉన్నాడు, Q కంటే చిన్నగానే ఉన్నాడు. నెక్స్ట్ ఏమంటుండు, R ఈజ్ ద షార్టెస్ట్ పర్సన్ బట్ టాలర్ దెన్ S. సో ఈ S కంటే పెద్దోడు ఎవరండి, R. సో S అనే పర్సన్ ఇంకా చిన్నవాడు.
ఓకే, ఈ క్వశ్చన్లో టాలెస్ట్ వన్ ఎవరంటే క్యూ అండి, క్లియర్గా చెప్పచ్చు రెండు కలిపితే. కానీ షార్టెస్ట్ వన్ అంటే ఎవరు చెప్పలేమండి. మేబీ ఎస్ కావచ్చు, మేబీ పీ కూడా కావచ్చు అండి. పీని తీసుకొచ్చి ఇక్కడ లాస్ట్ కూడా మనం రాసే అవకాశం ఉంటుంది. ఈ క్వశ్చన్కి స్మాలెస్ట్ వన్ అంటే ఆన్సర్ చెప్పలేము ఇక్కడ ఇచ్చిన వాటి ప్రకారం. కానీ టాలెస్ట్ వన్ చెప్పచ్చు, టాలెస్ట్ పర్సన్ క్యూ అని చెప్పచ్చు బై బేస్డ్ ఆన్ దిస్ టూ ఆప్షన్స్, ఆప్షన్ నెంబర్ 1 అండ్ ఆప్షన్ నెంబర్ 2. రెండింటిని మనం యూజ్ చేస్తే టాలెస్ట్ పర్సన్ ఎవరండి, క్యూ అని చెప్పచ్చు. అంటే ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఉండాలి, ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్గా ఇచ్చాడు అంటే తప్పండి. ఇక్కడ ఆన్సర్ 4 అని ఇచ్చాడండి, కాదు ఆన్సర్ ఏముండాలి మనకి 3 అనేది ఆన్సర్. మరి ఎలా సార్ అబ్జెక్షన్ చేయడం అంటే సేమ్ అఫీషియల్ వెబ్సైట్, మీరు ఇప్పుడు మార్క్ రెస్పాన్స్ షీట్ ఎక్కడైతే డౌన్లోడ్ చేశారో అక్కడే మీకు కొత్త ట్యాబ్ ఇచ్చాడండి కింద, రెస్పాన్స్ షీట్ కింద మనకి అబ్జెక్షన్స్ అని చెప్పి ఇచ్చాడండి. సో అక్కడ మీ లాగిన్ డీటెయిల్స్ తోటి లాగిన్ అవుతారు. సో క్వశ్చన్ ఐడి అడుగుతాడు, ఏ క్వశ్చన్ అయితే ప్రాబ్లం ఉందో ఆ క్వశ్చన్ ఐడి ఎంటర్ చేస్తారు. సో అక్కడ డిఫరెంట్గా ఉంటుందండి క్వశ్చన్స్. రాంగ్ ఇచ్చాడా క్వశ్చన్, ఆప్షన్స్ రాంగ్ ఇచ్చాడా, అసలు క్వశ్చన్లో మిస్టేక్ ఉందా, లేదా క్వశ్చన్ ఇన్కంప్లీట్గా ఉందా, ప్రింటింగ్ సరిగ్గా పర్లేదా, ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. సో ఇక్కడ మనకి ఏంటంటే రాంగ్ ఆన్సర్ అని చెప్పి చూజ్ చేసుకొని మీరు ఇచ్చిన ఆన్సర్ 4 కానీ కరెక్ట్ ఆన్సర్ 3. ఎందుకంటే బై దిస్ 2 స్టేట్మెంట్స్ వీ కెన్ కన్క్లూడ్ క్యూ ఇస్ ద టాలెస్ట్ పర్సన్ అని చెప్పి రాయండి. అక్కడ కింద రీజన్ ఉంటుంది, రీజన్లో రాయండి. సో కన్సిడర్ చేస్తాడు. ఒక మార్క్ కూడా అందరికీ యాడ్ అవుతుందండి. ఒక మార్క్ అని చెప్పి యాడ్ తీసుకోకండి. ఒక మార్క్ తోటే కాలేజీలు కూడా మారిపోతాయి, మన జీవితాలు కూడా మారిపోతాయి కొన్ని సందర్భాల్లో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అందరూ అబ్జెక్షన్ చేయండి, అందరికీ ఆడే అవకాశం ఉంది. సో యూజ్ చేసుకోండి, ఇదొకటి అంతేనా అండి. అయితే ఈ పేపర్లో ముందుగా చెప్పినట్టుగా ప్రిపేర్ అయిన విద్యార్థులు ఈజీగా 100+ స్కోర్ చేశారు. సో ఎటువంటి ప్రాబ్లం లేదండి. 100 నుండి 120 మార్కులు కూడా వెరీ గుడ్ స్కోర్. టెన్షన్ పడకండి, మంచి ర్యాంక్ వస్తుంది. సో ఏ ర్యాంక్కు ఏ మార్కులకు ఏ ర్యాంక్ వస్తుంది అనేది కూడా నేను త్వరలో ఒక వీడియో చేస్తాను, ఏపీ వాళ్ళకి చేస్తాను, మీకు కూడా చేస్తాను. సో రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో చేయండి. అండ్ ఇక్కడితో మీ ప్రిపరేషన్ ఆపకండి. ఐసెట్ అనేది ఒక మెట్ అండి. సో దీని ద్వారా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చదివిన సిలబస్ చాలా హ్యూజ్ సిలబస్ అండి. మీకు రీజనింగ్ చదివారు, అర్థమెటిక్ చదివారు, ప్యూర్ మ్యాథ్స్ చదివారు, స్టార్ చదివారు, ఇవన్నీ కూడా మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిపీట్ అవుతుంది. 100% మీరు గవర్నమెంట్ జాబ్స్ కొట్టడానికి ఈ సిలబస్ మీకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విషయాన్ని మర్చిపోకండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయండి, మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా మన వామిక మ్యాథ్స్ అనేది మీ తోడుగా ఉంటుంది. మీకు ప్రతి సందర్భంలో కూడా మోడల్ పేపర్స్ కానీ, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ, క్వశ్చన్స్ ఎక్స్పెడిషన్ కానీ, టాపిక్ వైజ్ ఎక్స్పెడిషన్ కానీ అందిస్తూ ఉంటుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. బట్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ రీచ్ అయ్యే చూడండి, ఎందుకంటే 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండి.